నమస్తే. తెలంగాణలో గత 10 ఏళ్లుగా జరిగిన భూ కబ్జాలు అన్నీ ఇన్ని కావు. ఒకవైపున రాజకీయ నాయకుల కబ్జాలు, చోటామోటా నాయకుల దగ్గర నుంచి అధికారంని అండజూసుకొని, నాయకుల అండజూసుకొని చెలరేగిపోయిన వాళ్ళు కొంతమంది అయితే, పై స్థాయిలో ఉండి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ముఖ్యమంత్రి కొడుకుల, బిడ్డల, అల్లుండ్ల స్థాయిలో ఉండి కబ్జాలు చేసిన బ్యాచ్ ఇంకొకటి. ఇట్లా కొన్ని లక్షలాది ఎకరాల భూమిని కొల్లగొట్టిరు. ఇప్పుడు నేను చెప్పే వార్త ఎవరిది అంటే, ఈ దేశంలో అతిపెద్ద అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో కీలకమైన పోస్ట్ ఏది? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్. ఈ రెండింటిని చాలా గొప్పగా మనం చూస్తాం. అంటే వీళ్ళకి దేశం పట్ల, సమాజం పట్ల, ప్రతి అంశం మీద ఎంతో అవగాహన ఉంటుంది. వాళ్ళు రాసే ఎంట్రన్స్ సివిల్స్ ఎంత ప్రిపేర్ అవుతే, ఈ సమాజం మీద ఎంత అవగాహన పెంచుకుంటే, ప్రిలిమ్స్ దగ్గర నుంచి, మెయిన్స్ దగ్గర నుంచి, ఇంటర్వ్యూ దగ్గర నుంచి అన్నీ నెగ్గి ఐఏఎస్లై గ్రౌండ్లో తిరిగి కలెక్టర్లై ప్రజలతో దగ్గరగా ఉండి ఎంతో మెచ్యూరిటీ లెవెల్స్ని వాళ్ళు సాధిస్తారు. సమాజం పట్ల ఎంతో అవగాహనని వాళ్ళు పొందుతారు. ఇలాంటి ఐఏఎస్ ఐపీఎస్లు ఏం చేయాలా? ప్రజల కోసం పనిచేయాలా. నిరంతరం ప్రజల కోసం పనిచేయాలి. రాజకీయ నాయకుడు చదువు రాకపోతే, రాజకీయ నాయకుడు ఒకవేళ మంత్రి అయితేనో ఇంకోటి అయితేనో, ఈ అధికారులు, చదువు వచ్చిన అధికారులు దాన్ని సెటరైట్ చేయాలి. ఫలానా దగ్గర సంతకం పెట్టు, అక్కడ సంతకం పెట్టదని, ఇక్కడ పెట్టడానికి లేదు, ఇది చేయొద్దు అని ఐఏఎస్ ఐపీఎస్లు ఈ సమాజ నిర్మాణం కోసం పాటుపడాలి. ఇట్లాంటి ఐఏఎస్ ఐపీఎస్లే కబ్జాలకు పాల్పడుతుంటే ఏమనాలా? అసలు ఈ దేశంలో ఈ వ్యవస్థ ఉన్నది, ఈ వ్యవస్థ ప్రజల కోసం పనిచేస్తున్నదా, లేకపోతే సొంతంగా ఒక మాఫియాలాగా ఏర్పడి పనిచేస్తున్నదా? ఇవాళ దేశంలో ఉన్న ఈ ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించిన సంఘాలు, యూనియన్లో ఉన్నాయి కదా, వాళ్ళకి సంబంధించిన యూనియన్లో, సంఘాలు ఇంకేమంటారు, వాళ్ళ ఒక యూనిటీగా అయితే ఒకటి ఉన్నది కదా. ఏదైనా వాళ్ళ మీద ఇది జరిగినప్పుడు ఐపీఎస్లు, ఐఏఎస్లు అంతా ఒకేసారిగా రెస్పాండ్ అవుతారు కదా దేశం అంతా. మరి ఇంత పెద్ద కబ్జా వ్యవహారం తెలంగాణలో బయటపడ్డప్పుడు ఈ దేశంలో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, నిఖార్సైన మేధావులంతా ఎక్కడ పోయారు? తెలంగాణలో దాదాపు 26 మంది ఐఏఎస్ ఐపీఎస్ల మీద హైకోర్టు చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏందయ్యా ఈ మహానుభావులు చేసిందంటే, తెలంగాణలో భూదాన్ భూమిని కబ్జా చేసిరు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం అన్న గ్రామంలో 181, 182, 194, 195 ఈ 4 సర్వే నెంబర్లలో ఉన్న భూమిని తలా ఇంత, ఒక ఆయన 8 గుంటలు అయితే ఒక ఆమె 10 గుంటలు, ఒక ఆయన 20 గుంటలు అయితే ఒక ఆయన 30 గుంటలు, ఇట్లా తలా కొంత కొనుగోలు చేసిరు, కబ్జా చేసిరు. భూదాన్ భూమి అంటే పేద ప్రజల కోసం ఆనాడు దానం చేయబడ్డ భూమి, అది భూదాన్. అట్లాంటి గొప్ప ఆలోచనతో పేద ప్రజలకు ఇచ్చిన భూమిని, ఇవ్వాల్సిన భూమిని నెలకి 4 లక్షల 5 లక్షల జీతం తీసుకుంటున్న ఈ ఐఏఎస్ ఐపీఎస్లు కబ్జా చేసి దర్జాగా తమ ఖాతాలో వేసుకున్నారు. భార్యల పేర్ల మీద, కొడుకుల పేర్ల మీద, వాళ్ళ పేర్ల మీద, బిడ్డల పేర్ల మీద. అపోజిషన్ పార్టీలను కూడా రెస్పాండ్ కావట్లే. అసలు ఇక మరి ఎవరు ఈ సమాజంలో నిలబడ్డది గట్టిగా? ఐఏఎస్ ఐపీఎస్లో ఈ పని చేస్తే ఇక మీ కింద ఉన్న అధికారులు ఏం పని చేస్తారు? చదువుకున్నోడే ఈ పని చేస్తే ఇక నీకు లీడర్లు ఏం పని చేస్తారు? చూడండి, చాలామంది అంటారు అసలు అధికార వ్యవస్థ మారాలి అంటే, ఈ వ్యవస్థ మారాలంటే ఫస్ట్ లీడర్ మారాలంటారు. అంత భాగస్వాములే కదా, గవర్నమెంట్లో అంత ఇన్వాల్వ్ అయిన వాళ్ళే కదా. ఎవడు గవర్నమెంట్లో ఉంటే వాడి పంచన చేరాలి, వాడికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలా, క్విట్ ప్రోకో కింద భూమి రాసేయాలా, పైసలు తీసుకోవాలా, లోపలేసుకోవాలా. ఏ వ్యవస్థ అయినా నిజాయితీగా పనిచేస్తుంది. చివరికి న్యాయ వ్యవస్థలో ఉన్న జడ్జిలు కూడా ఆనాడి నోట్ల కట్టలతో దొరికిపోయిన ఒక జడ్జి. సరే, పక్కన పెడితే చూడండి ఒక్కసారి ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో రోజు పేపర్లలో పెద్ద వార్తలు వస్తున్నాయి. ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద వాళ్ళు కబ్జా చేసిన భూమి ఏదైతే ఉందో దాన్ని 22A కింద నిషేధిత జాబితాలో పెట్టండి అని మొన్న రీసెంట్గా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్కి. 22A కింద ఈ భూమిని మొత్తాన్ని 4 సర్వే నెంబర్లను పెట్టేయండి అని చెప్పింది. ఇందులో 181, 194 అండ్ 195 ఆల్రెడీ 22A కింద ప్రొహిబిటెడ్ లిస్ట్లోనే ఉన్నాయి. నేను చూపిస్తా. 182 లేదు, 182 లేదు. అవి అంతకుముందే ఉన్నాయి. అంటే ఆల్రెడీ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్న వాటిని కూడా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈసీలో ఓపెన్ చేస్తే తెలుస్తుంది.
ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఓపెన్ చేస్తే. ఇప్పుడు ఆ కోర్టు 22A కింద పెట్టమన్నది. వీళ్ళ మీద ఈడీ ఎంటర్ అయింది. ఈడీ కూడా ఇదే కేసులో ఎవరెవరైతే ఈ ఫేక్ డాక్యుమెంట్స్ వీటిని కబ్జా చేశారో వీళ్ళందరి మీద, వాళ్ళ ఇండ్లలో కొన్ని ముస్లిం ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళ మీద రైడ్స్ చేసింది. సో ఆ ప్రెస్ రిలీజ్ కూడా నేను చూపిస్తా. ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఈ కేసు ఎట్లా బయటకు వచ్చింది? ఈ కేసు ఎట్లా బయటకు వచ్చిందంటే, బిర్లా మల్లేష్ అనే ఒక అకౌంటెంట్, ఆయనది మహేశ్వరం మండల్, అమీర్పేట్ విలేజ్, రంగారెడ్డి జిల్లా. ఆయన ఈ కేసు పెట్టిండు. ఈ కేసు అందరి మీద అన్ని వ్యవస్థలకు ఇచ్చేసిండు. ఈడీకి ఇచ్చిండు, సిబిఐకి ఇచ్చిండు, ఏసీబీకి ఇచ్చిండు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చిండు, ముఖ్యమంత్రి ఆఫీస్లో ఇచ్చిండు. సో అట్లా ఈ కూపి అంతా కదిలింది. ఇగో, ఇన్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇట్ హైదరాబాద్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది. ఎవరెవరికి మధ్య? బిర్లా మల్లేష్ అండ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ CCLA, కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి. ఇగో ఇద్దరే దొంగలు యాక్చువల్గా. ఈ అమయ్ కుమార్ అంటోడు ఆనాడు ఉన్నాడు, ఈ నవీన్ మిట్టల్ ఈనాడు ఇంకా ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి చేసిన దందానే ఇది కూడా. ఇట్లాంటివి ఎన్నో. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కందుకూర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ అందరినీ బాధ్యుల్ని చేస్తూ ఇందులో ఆయన ఈ కేసు వేయడం జరిగింది. అంతా చివరికి తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డ్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ అథారిటీ, సో వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. స్టేషన్ ఆఫీసర్ SHO పోలీస్ స్టేషన్ మహేశ్వరం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళని కూడా ఇది చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, తెలంగాణ విజిలెన్స్ కమిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, DOPT, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్స్ అండ్ పెన్షన్స్, నార్త్ బ్లాక్, న్యూఢిల్లీ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అందరికి ఇచ్చి పడేసిండు. మహమ్మద్ అబ్దుల్ జావీద్. సో వీళ్ళందరికీ అంటే వీళ్ళంతా ఎవరెవరైతే ఉన్నారో ఇందులో ఈ తయారు చేసిన వాళ్ళు, ఆ డాక్యుమెంట్స్ తయారు చేసిన వాళ్ళందరికీ ఇచ్చిండు అనమాట. ఇగో నవీన్ మిట్టల్ IAS. ఇక్కడ ఎవరెవరు కొన్నారు భూములు అన్నది ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ భూములు ఎవరెవరు కొన్నారు అన్న దాని విషయంలో వీళ్ళంతా వాళ్ళే. రీతా సుల్తానియా, నందిని మాన్, అజిత్ కుమార్ మొహంతి, వసుంధర సిన్హా, ఐశ్వర్య రాజ్, తాటిపర్తి పావనీరావు, ఎవరైనా తాటిపర్తి ప్రభాకర్ రావు భార్య, ఎవరో మరి భార్యనో ఎవరో వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు. కమల్ హాసన్ రెడ్డి, ఆయన IPS కదా, ఆయన భార్యనో మరి ఎవరో ఈమె. మహేష్ మురళీధర్ భగవత్, మురళీధర్ రంగనాథ్ భగవత్, మురళీధర్ నితేష్ రెడ్డి. చూద్దాం ఎవరెవరు ఎంతెంత భూమి వీళ్ళ పేర్లు వీళ్ళంతా దాదాపుగా ఇందులో ఆయన మొత్తం ఎంతమందిని ఇన్వాల్వ్ 73 మందిని ప్రతివాదుల కింద చేర్చిండు. 76 మందిని మల్లేష్ అని ఆయన కేసు పెట్టిండు. 76 మందిని ప్రతివాదులుగా ఇందులో చేర్చడం జరిగింది. ఏమున్నది? వేర్ హ్యాస్ ద పిటిషనర్ అబౌవ్ నేమ్డ్ త్రో హిస్ అడ్వకేట్ శ్రీ మీర్ అక్బర్ అలీ హష్మి presented this petition under Article 226 of the Constitution of India, praying that in the circumstances stated in the affidavit filed therewith, the High Court may be pleased to issue a writ of mandamus declaring the inaction of respondents number 1 to 8 and 10 in considering the complaints dated 6/2/2025 and 8/3/2025 regarding a large-scale fraudulent land grabbing operation in Nagaram village under survey numbers 181, 194 and 195. 182 కూడా ఉందనుకుంటా. మహేశ్వరం మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఇన్వాల్వింగ్ senior IAS and IPS officers, local police and revenue officials by forging and fabrication of revenue records and unlawful binami transactions, including the unauthorized transfer of Bhutan land, is illegal and arbitrary, and consequently direct them to conduct a proper inquiry, take necessary legal action and pass such other orders as deemed fit and proper in the interest of justice. ఇట్లా ఆయన ఈ టోటల్ ఎపిసోడ్లో ఎవరెవరు ఉన్నారు అన్నది చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇక ఎవరెవరి మీద ఎంతెంత భూమి ఉన్నది అది కదా మనకి ఇంపార్టెంట్. అసలు అది కదా కథ. ఇక ఎవరెవరి మీద ఎంతెంత భూమి ఉన్నదంటే మనం ఇక్కడ చూద్దాం. ఈ మొత్తం భూముల వ్యవహారంలో భూమి ఎవరెవరికి ఎంత ఉందంటే మనం ఈసీలు అన్నీ ఒకసారి చెక్ చేసి అటు ఇటుగా చూస్తే సబ్జెక్టు కరెక్షన్ కొంత అటు ఇటుగా ఉన్నా ఇది పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. ఎవరెవరు ఉన్నారు ఇందులో? బత్తుల హేమలత, బత్తుల శివధర్ రెడ్డి, ఇప్పుడు ఆయన ఎవరు? ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు, ఇప్పుడు DGP కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పేరు మీద 20 గుంటల భూమి ఉన్నది. 20 గుంటలు అంటే ఎంత? 1/2 ఎకరం.
1 ఎకరా ఈక్వల్ టు 40 గుంటలు, అంటే 20 గుంటల భూమి. అంటే దాదాపు ఆయనకి ఈ సర్వే నెంబర్స్లో ఆయన భార్య పేరు మీద 1/2 ఎకరం భూమి ఉన్నది. ప్రియాంక రతన్ ఎవరైనా దివంగత రాజీవ్ రతన్ గారి వాళ్ళ ఇంట్లో ఆమె భార్యనో మరి ఎవరో సంథింగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, తప్పు పట్టొద్దు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబరే ఆమె కూడా. ఆమె పేరు మీద 16 గుంటల భూమి ఉన్నది, అంటే అటు ఇటుగా 1/2 ఎకరం భూమి. నెక్స్ట్ రవి గుప్తా ఐపీఎస్ 16 గుంటలు. మొన్నటిదాకా ఆయన డీజీపీగా ఉండే, తర్వాత ఆయన జితేందర్ని నియమించాడు కదా, ఆయన మీద 16 గుంటలు, దాదాపు 1/2 ఎకరం. ముదిరెడ్డి నితీష్ రెడ్డి సన్ ఆఫ్ మహేందర్ రెడ్డి, మొన్నటిదాకా డీజీపీగా ఉండి కేసీఆర్ హయాంలో, తర్వాత టీఎస్జీపీఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉండి రిటైర్ అయింది కదా డీజీపీ మహేందర్ రెడ్డి. ఆయన కొడుకు పేరు మీద 1/2 ఎకరం భూమి ఉంది, 20 గుంటలు. తాటిపర్తి పావనీరావు కేర్ ఆఫ్ టీ ప్రభాకర్ రావు 16 గుంటలు, ఆయనే కదా ఫోన్ ట్యాపింగ్లో ఉన్న మహానుభావుడే అనుకుంటా. రేఖా షరాఫ్ కేర్ ఆఫ్ ఉమేష్ షరాఫ్ ఐపీఎస్ 16 గుంటలు. రాజర్సి సాహా ఐపీఎస్ 8 గుంటలు. స్వాతి లక్రా ఐపీఎస్ 16 గుంటల భూమి ఉన్నది. మిట్టి సత్తిత్తి సుహానా కేర్ ఆఫ్ మిట్టి శ్రీని బస్సు 8 గుంటలు. నందిని మాన్ కేర్ ఆఫ్ విక్రమ్ సింగ్ మాన్ ఐపీఎస్ 8 గుంటలు. డాక్టర్ జ్ఞానముద్ర కేర్ ఆఫ్ సోమేష్ కుమార్ ఐఏఎస్, తెలుసు కదా మన బిస్కెట్లు ఛాయలు 8 కోట్లు మింగిన సోమేష్ కుమార్ దొంగ, గత ప్రభుత్వ హయాంలో సిఎస్గా పనిచేసిండు, మొత్తం కొల్లగొట్టిండు తెలంగాణ సంపద మొత్తాన్ని. ఛాయలకు బిస్కెట్లకు 8 కోట్లు ఖర్చు పెట్టిండు జిహెచ్ఎంసీలో. ఈయన టోటల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ని గుప్పిట్లో పెట్టుకొని ఈయన నవీన్ మిట్టలి ఈ అమయ్ కుమార్ ఈ బ్యాచ్ అంతా కలిసి పేద ప్రజల ఉసురు తీసిరి దొంగలంతా కలిసి. ఈయన మీద కేసు లేదు, ఊసు లేదు, ఎటుపోయిండో ఏమైండో తెలియదు. యాచారం దగ్గర 25 ఎకరాలు కొన్నాడని వార్తలు వచ్చినాయి, దాని మీద ఇంతవరకు ఎంక్వైరీ లేదు. ఈయన దగ్గర ఈయన భార్య పేరు మీద 20 గుంటల భూమి కొన్నాడు, అంటే దాదాపు 1/2 ఎకరం. బీకే రాహుల్ హెగ్డే ఆయన పేరు మీదనే, రాహుల్ హెగ్డే పేరు మీదనే 8 గుంటల భూమి ఉన్నది. సవ్యసాచి ప్రతాప్ సింగ్ 1 గుంట ఈక్వల్ టు నేను అనుకోవడం 120-121 గజాలు అనుకుంటా, అంటే దగ్గర 8 గుంటలు అంటే 1000 గజాల భూమి. సవ్యసాచి ప్రతాప్ సింగ్ కేర్ ఆఫ్ గోవింద్ సింగ్ 8 గుంటలు. జి ఓం అనిరుద్ కేర్ ఆఫ్ సుధీర్ బాబు ఐపీఎస్, ఇప్పుడు ఈయన రాచకొండ సిపి అనుకుంటా, ఆయన కొడుకు పేరు మీదనేనా, నాట్ స్పెసిఫైడ్ అట, అంటే స్పెసిఫై లేదు అందులో, కనబడట్లేదట. ఇందూరావు కావేటి కేర్ ఆఫ్ లక్ష్మీనారాయణరావు కావేటి 16 గుంటల భూమి ఉన్నది. న్యాలకొండ సింధురెడ్డి, న్యాలకొండ ప్రకాష్ రెడ్డి 20 గుంటలు. ఐశ్వర్య రాజ్ కేర్ ఆఫ్ వికాస్ రాజ్, ఈయన ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిండు కదా, ఆయన మీద 20 గుంటల 1/2 ఎకరం ఉంది. వెన్నవెల్లి రాధిక కేర్ ఆఫ్ కమల్ హాసన్ రెడ్డి 16 గుంటల భూమి ఉన్నది. రీతా సుల్తానా కేర్ ఆఫ్ సందీప్ కుమార్ సుల్తానా, హీజ్ ఆల్సో బీహారీ. ఈయన మామూలుగా ఉండదు, అసలు ఎవరిని గెలవడు చక్కగా. ఈయన మీద కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈయన కూడా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద 20 గుంటలు 1/2 ఎకరం భూమి ఉన్నది. వసుంధర సిన్హా కేర్ ఆఫ్ అంజనీ కుమార్, ఈయన డీజీపీనా ఏదో పనిచేసింది కదా, పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ 20 గుంటల భూమి ఉన్నది. ముత్యాల వినీల ఎవరైనా స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ 8 గుంటలు. ఈయన ఏం చేస్తాడంటే తుప్పుపట్టిన గనులు తెచ్చి ఈయన ఎమ్మెల్యేని చంపడానికి ప్రయత్నం చేసినట్టు పెద్ద స్కెచ్ గీస్తాడు. ఈయన దానికి కర్త కర్మ క్రియ కేసీఆర్ చెప్పినట్టు ఈయన దాన్ని ఫాలో అవుతాడు. శ్రీనివాస్ గౌడ్కి లాభం చేకూర్చడానికి ప్రయత్నం చేస్తాడు. చివరికి అదే శ్రీనివాస్ గౌడ్ ఈయనని ఎటు కాకుండా చేసి పడేసిండు. అసలు మాకు సంబంధమే లేదా కేసు, ఇది అంతా ఉత్తదే కేసు, ఇది కావాలని పోలీసులు చేసిరు, స్టీఫెన్ రవీంద్ర చేసిండని ఓనాడు ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టిండు. ఆ స్టీఫెన్ రవీంద్ర, మంచి పేరున్న స్టీఫెన్ రవీంద్ర తర్వాత ఆయన పేరంతా పాడు చేసుకున్నాడు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద 8 గుంటల భూమి ఉన్నది. అజిత్ కుమార్ మొహంతి కేర్ ఆఫ్ కేస్త్రబాసి మొహంతి, ఆ ఫ్యామిలీ పేరు మీద 20 గుంటలు ఉంది. నవీన్ మిట్టల్ పేరు మీదనే సెల్ఫ్ 20 గుంటలు ఉంది. ఈయనకి 20 గుంటలు అంటే అది ఉత్తదే, ఇట్లా తీసి అడబడేసినట్టు 20 గుంటలు అంటే. ఇప్పుడు ఈయన ఎన్ని 100 కోట్లకు ఉంటాడో ఈయన అమయ్ కుమార్, 100,000 కోట్లే. మీరు ఇమాజిన్ కూడా చేయలేరు, ₹1,00,00,000 లేని ఆయన దగ్గర పని కాదు, అట్లాంటివే పడతాడు. చివరికి ఆయన కూడా 20 గుంటలు, అంటే దాదాపు 1/2 ఎకరం భూమి ఉన్నది. సౌమ్య మిశ్రా ఆమె పేరు మీదనే 16 గుంటల భూమి ఉన్నది. రాహుల్ బుసిరెడ్డి సన్ ఆఫ్ బి జనార్దన్ రెడ్డి ఐఏఎస్, ఆయన మీద 16 గుంటలు ఉంది. ఈయన మాజీ టీజీపీఎస్సీ చైర్మన్, టీఎస్పీఎస్సీ ఉన్నప్పుడు. తరుణ్ జోషి ఆయన మీద ఐపీఎస్, ఆయన పేరు మీద 16 గుంటలు ఉంది. పీర్ల విశ్వప్రసాద్ ఆయన పేరు మీద 16 గుంటలు ఉంది. తోట శ్రీనివాసరావు సన్ ఆఫ్ తోట సాయిబాబా ఐపీఎస్ నాట్ స్పెసిఫైడ్. కొండూరు శ్రీనాథరాజు సన్ ఆఫ్ కొండూరు సత్యనారాయణ 20 గుంటలు. మహేష్ భగవత్ పేరు మీదనే 16 గుంటలు ఉంది. రేణు గోయల్ కమాండర్ జితేందర్ కుమార్ గోయల్
20 గుంటలు ఉంది. అజయ్ జైన్ ఆయన పేరు మీద 20 గుంటలు ఉంది. అమిత కుమార్ కేర్ ఆఫ్ అనిల్ కుమార్ 20 గుంటలు ఉంది. ఇట్లా ఇంకా ఉన్నట్టున్నారు. వీళ్ళంతా దీన్ని బట్టి చూస్తే ఎట్లుంది, 20 గుంటలు, 16 గుంటలు, 8 గుంటలు, అంతా మ్యాక్సిమం 16, 20 గుంటలు, 8 గుంటలు కొన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే వీళ్ళు ప్లాన్డ్గా వీళ్ళు ఒక కమ్యూనిటీ లాగా ఉండడానికి అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టు కనబడతా ఉన్నది. మరి మీరు కొంటున్నప్పుడు ఇది ఏం ల్యాండు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మళ్ళీ ఎవడున్నాడు ఇలా? నవీన్ మిట్టలే ఉన్నాడు. మళ్ళీ అలా ఆయన అడగాలి కదా, మీకు తెలియకపోతే. ఇప్పుడు ఐపీఎస్లకి రెవెన్యూ మీద పెద్ద అవగాహన లేదనుకుందాం, ఏమయ్యా మరి ఇది కొనాలన్నా కొనొద్దా అని అడగాలి కదా. లేకపోతే నవీన్ మిట్టలే అంటగట్టినా మిమ్మల్ని అందరినీ ఆ ఊబిలోకి దించిండా మిమ్మల్ని? ఏం దారుణం ఇది. ఇప్పుడు ఆ మల్లేష్ అనేటానికి కేసు వేస్తే కదులుతున్నాయి ఇట్లా, మొత్తం ఇచ్చి పడేసిండు. చివరికి ఏడికి పోయింది కేసు? ఇగో ఈడీ ఎంటర్ అయిపోయింది. డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్లో ప్రెస్ రిలీజ్ ఓపెన్ చేయండి, మీడియా ప్రెస్ రిలీజ్. ఇగో ఇది చూడండి. ED Hyderabad has conducted search operations at 5 locations in Hyderabad at the residence and farmhouses of Srimati Khaderunnisa, Muhammad Munawar Khan, Muhammad Latif Sharfan, Muhammad Akhtar Sharfan, Muhammad Sukur వీళ్ళందరి మీద 28/4/2025 అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది PMLA మనీ లాండరింగ్ యాక్ట్ కింద 2002 కింద ఇన్ కనెక్షన్ విత్ ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ రిగార్డింగ్ alienation of government land for personal gains. During the search operations, various incriminating documents, Indian currency of 23 lakh, foreign currency of 12,000 UAE dirham, 45 old and used cars, including several vintage cars were seized. మొత్తం సీజ్ చేసి వీళ్ళ ఇళ్ళ మీద ఈడీ రైడ్స్ చేసింది. ఇగో దానికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ 29వ తారీఖున ఈ ప్రెస్ రిలీజ్ అయింది. వెంటనే వీళ్ళు కేసు కూడా బుక్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్. ఏమేమి దొరికినాయి అంటే ఇగో 12,000 UAE దిర్హం అవి దొరికినాయి, 23 లక్షల ఇండియన్ కరెన్సీ దొరికింది. దాంతోపాటు 45 ఓల్డ్ అండ్ యూజ్డ్ కార్స్ దొరికినాయట వాళ్ళ ఇళ్లలో, ఇంక్లూడింగ్ సెవరల్ వింటేజ్ కార్స్ ఉన్నాయట ఆ 45లో. ఇగో ED investigation revealed that government land or Bhudan land situated in Nagaram village, Maheshwaram Mandal was falsely claimed by Srimati Khaderunnisa as her ancestral property. That revenue records were fraudulently mutated and the land was sold to various entities in association with several middlemen. These middlemen in convenience with government officials forged the documents and changed the land revenue records, resulting in denotifying the said land from the prohibited list and its subsequent sale to some private parties. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఇది వారసత్వం కింద ఈ భూమి వచ్చిందని చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి కొంతమందికి అమ్మిరు. ఆ కొంతమంది నుంచి ఇంకొంతమంది ఉన్నారు. ఆ కొన్న వాళ్ళలో ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉన్నారు. అసలు నేను అంటున్నది ఏంటంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్లకి ఈ భూమి తెలవకుండా కొన్నారా, లేదు వీళ్ళని క్రియేట్ చేసింది కూడా వీళ్ళే. ఇప్పుడు ఎట్లుందంటే రాష్ట్రంలో ఒక 4-5 బ్యాచ్ తయారైంది. ఇప్పుడు నేను ఏడికి పోయినా నిన్న 9 ఎకరాల 36 గుంటలకు సంబంధించి ఎక్కడిది గంధంగూడ, గండిపేట మండల్ గంధంగూడ విలేజ్ రంగారెడ్డి, మళ్ళీ ఇల్లే నవీన్ మిట్టల్ అండ్ అమయ్ కుమార్. ఆ విలేజ్లో 9 ఎకరాల 36 గుంటల ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ని ఒక 15 మంది కలిసి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఐందల అభిషేక్ అనేటోడికి జీపీఏ చేస్తారు. దాని తర్వాత నేచర్ ఆఫ్ ల్యాండ్ పట్టా ల్యాండ్ కింద మార్చేస్తారు. ఎవరు? నవీన్ మిట్టల్ అండ్ అమయ్ కుమార్ కలిసి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఆ నవీన్ మిట్టల్ అమయ్ కుమార్ అనే ఐఏఎస్లు ఆ పని చేస్తారు. నేనేమనుకుంటున్నా అంటే ఈ ఈ ముస్లిం వాళ్ళ చేత కూడా ఈ ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసింది కూడా వీళ్ళే అనిపిస్తున్నది. లేకపోతే ఒక రెవెన్యూ అఫీషియల్కి ఇది భూదాన్ ల్యాండా పట్టా ల్యాండా అసలు ఎట్లా తెలియదు? లింక్ డాక్యుమెంట్ ఇప్పుడు సామాన్య ప్రజలకంటే తెలియదు, వాళ్ళకి ఇదే అనుకుంటారు. అరే మీరు మొత్తం CCLA కమిషనర్, మీరు తెలవకుండా ఎట్లా కొన్నారు? అంతా తెలిసే కొన్నారు. అసలు ఈ ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించింది కూడా మీరే అని అనిపిస్తున్నది. ఇన్వెస్టిగేషన్లో తేలాలి. థరో ఎంక్వైరీ జరిగితే దొంగలు బయటకు వస్తారు. ఇక్కడ ఇంకొకటి, సో ఒకసారి మనం ధరణి లోపలికి వెళ్దాం. మీరు చూడండి, ఇది రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ రంగారెడ్డి, మండల్ మహేశ్వరం, విలేజ్ నాగారం.
సారీ, విలేజ్ నాగారం. ఒకసారి సర్వే నెంబర్ వైజ్ డీటెయిల్స్ అడుగుదాం. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్. ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి, ఈ సర్వే నెంబర్లు ఏ సర్వే నెంబర్ మనకు కావాల్సింది? ప్లీజ్ చెక్. 181, 194 అండ్ 195. సి, ఇది ప్రోబిటెడ్ లిస్ట్. యాక్చువల్గా ఇది ఆల్రెడీ హైకోర్టు చెప్పే కంటే ముందే ప్రోబిటెడ్ లిస్ట్లో ఉంది. ప్రోబిటెడ్ లిస్ట్లో ఉన్న భూమిని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. ఇగో 181 సర్వే నెంబర్, ఇది ప్రోబిటెడ్ లిస్ట్లో ఉన్నది. ఇగో కవర్డ్ బై కోర్ట్ స్టే. 3 ఎకరాలు ఉంది ఇందులో, 3 ఎకరాలు 8 గుంటలు. 181 సర్వే నెంబర్, ఇక్కడ 1 ఎకరా 5 గుంటలు ఉంది, కవర్డ్ బై కోర్ట్ స్టే. 181 సర్వే నెంబర్, ఇక్కడ ఒక 50 ఎకరాలు ఉంది, 50 ఎకరాలు ఉంది. ఇది గౌట్ ల్యాండ్. ఇగో భూదాన్ ల్యాండ్ చాలా క్లియర్గా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇక 181 సర్వే నెంబర్, ఇంకో దాంట్లో కొంత విస్తీర్ణం ఉంది, గౌట్ ల్యాండ్. ఇది కూడా మనకు కనబడుతున్నది. నెక్స్ట్ 181 తర్వాత 194. 194లో కూడా 227 ఎకర్స్, 200 ఎకర్స్, 17 ఎకర్స్, 110 ఎకర్స్, 273 ఎకర్స్, 227 ఎకర్స్, 34 ఎకర్స్. 195లో 895, 3 ఎకర్స్, 154, 154, 3. సో ఇది ఒకటి మనం చూసుకోవచ్చు. ఇక మీరు దీని మీద ఏమైనా కేసులు ఉన్నాయా లేవా అన్నది కూడా మనం ఇక్కడ ఇగో ఈ లింక్స్ ఓపెన్ చేస్తే మనకు కనబడుతుంది. ఇగో చాలా కేసులు ఉన్నాయి దీని అంటే కొంతమంది ఈ కేసెస్లో ఇరుక్కున్న వాళ్ళు కూడా ఇందులో కొనుగోలు చేసిరు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక కేసు ఉన్నది. ఇగో ఒక కేసులో సేమ్ ఒక ఆయన ఎవరో ఒక రెవెన్యూ ఆఫీసర్ ఆర్ సంథింగ్ దొరికిపోయింది అనమాట. ఒక కేసులో దొరికిపోతే ఆయనకు సంబంధించిన ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని వెతికితే ఈ సర్వే నెంబర్లో ఉన్నాయనేది. ఎవరైనా బానోతు వీరు నాయక్ అట ఎవరైనా. గో అగ్రికల్చర్ ల్యాండ్ అడ్మెజరింగ్ ఎకర్ 34 గుంటలు ఆఫ్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 194 ఎట్ నాగారం విలేజ్, మహేశ్వరం మండల్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఎందుకు ఓపెన్ చేసినది? ఇప్పుడు ఈ బానోతు వీరు నాయక్కి రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు? ప్రోబిటెడ్ లిస్ట్లో ఉండగా ఇది భూదాన్ ల్యాండ్ అవ్వంగా అసలు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆ దొంగలను పట్టాలి ఫస్ట్ మనం. ఇట్లా ఎంతమందికి చేసిర్రు? ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు ఇగో ఇట్లాంటి వాళ్ళకు కూడా చేసిర్రు. ఎంతోమంది పాపం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా నష్టపోయి ఉంటారు ఇందులో, రైట్? సో ఇది ప్రోబిటెడ్ లిస్ట్ ఇది. సో దాని తర్వాత మనం మీకు ఈసీ కావాలనుకుంటే సెర్చ్ ఫర్ ఎన్కంబరెన్స్, ఇది మనం డీటెయిల్గా వెతికితే కానీ విషయాలు ఇది చాలా లేదు, ఎందుకంటే చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. డాక్యుమెంట్ నెంబర్ వైజ్గా చూసినా లేదు బై ప్రాపర్టీ వైజ్గా చూసినా మనం డీటెయిల్స్ తీయడానికి అవకాశం ఉంటుంది. ఇగో ప్రాపర్టీ వైజ్ ఇగో రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మహేశ్వరం మండల్, విలేజ్ నాగారం. ఓకే, సర్వే నెంబర్స్ టైప్ చేయండి. ఇక్కడ 181 ఇంతకుముందు ఆల్రెడీ ఓపెన్ చేసిన, 182, 194 అండ్ 195 క్లిక్ చేయండి, మీకు డేటా వస్తుంది. సో ఈ డేటాలో కావాల్సిన ఈసీస్ అన్నీ ఉంటాయి. సో ఇది ఏమవుతుందంటే, ఇది ఎక్కువ ఈసీలు ఉన్నాయి కాబట్టి అన్ని సర్వే నెంబర్లది కాబట్టి ఇది మనం ఓపెన్ చేసినప్పుడు హ్యాంగ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నది. సో మనం చెక్ చేసినప్పుడు ఎవరెవరి ప్రాపర్టీ ఎంత ఉన్నది, ఎన్ని ఎకరాలు అన్నది మనకు డీటెయిల్గా వాళ్ళ ఈసీలు కూడా బయటకు వస్తాయి. ఇది మనం రాబోయే రోజుల్లో మరింత ఈ ఇన్ఫర్మేషన్ని బయటకు తీసే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇవన్నీ ఈసీలే. సర్వే నెంబర్స్ 181, 182, 194 అండ్ 195 ఇవన్నీ కూడా 2025/8 ఇగో ఇవన్నీ రిజిస్ట్రేషన్ అయిన డేట్స్ 2008 ఇగో ఇవన్నీ ఆ ప్రాపర్టీ ఆ సర్వే నెంబర్స్లో ఆయా సర్వే నెంబర్స్లో అయిన డాక్యుమెంట్స్ అన్నమాట. ఇవన్నీ దాదాపు ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఒక్కసారి చూడండి. దీస్ ఆర్ ఆల్ ఈసీస్ అనమాట. దీస్ ఆర్ ఆల్ ఈసీస్. 2419 డాక్యుమెంట్స్ ఉన్నాయి. 2419 డాక్యుమెంట్స్ ఉన్నాయి. మనం మచ్చుకి ఒకటి ఓపెన్ చేసిన ఎవరో ఒకటిది వచ్చింది. నాగారం సర్వే నెంబర్ 194, 1 ఎకర్ 4 గుంటల ఎక్స్టెంట్, ఎవరిదో ఇది. సో ఇట్లా ఈ సర్వే నెంబర్స్ అన్నీ మనం ఓపెన్ చేసి చూస్తే ఈ దొంగల బండారం ఇంకా బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంటే నేనేమంటున్నా,
ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది, మరి ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారో ఏమో తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి భూములు, ఎన్నో భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. దుర్మార్గంగా ప్రభుత్వ భూమి అని తెలిసినా, భూదాన్ భూమి అని తెలిసినా సర్వే ఈ రకంగా చేసేది. ఇంకొకటి, నిన్న మొన్న నాకు ఏదో కేసు వచ్చింది. అబ్దులాపూర్ మేట దగ్గర పిగ్లీపూర్ అని ఒక విలేజ్ ఉన్నది. ఆ విలేజ్ దగ్గర ఆయన పేరేంది, మల్లేష్ యాదవ్, మల్లికార్జున్ యాదవ్, ఆయన ఇంకొక ఆయన ఇద్దరు కలిసి, కృష్ణమూర్తి ఇంకేదో పేరుంది, ఆయన ఇద్దరు కలిసి దాదాపుగా 100 ఎకరాలకు పైన భూదాన్ సీలింగ్ ల్యాండ్లో పెద్ద వెంచరేజ్ వాడింది. అని షర్టు కాదు, పాయింట్ కాదు, వంది రూపాయి లేదు, రూపాయి లేకుండా వచ్చేసిండు. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో జెండాలు వాతిండు, ఆదివారం దందా చేసిండు, ఒక 100 ప్లాట్లు అమ్ముతూనే ఉన్నాడు. దయచేసి పొరపాటున ఎవరైనా అటువైపు వెళ్ళే వాళ్ళంటే కొనకండి దయచేసి. పిగ్లీపూర్ అబ్దులాపూర్ మేటి దగ్గర ఎంత దుర్మార్గం ఇది. నేను ఎంఆర్ఓ కాల్ చేసిన, ఏం సార్ ఇది ఏం నడుస్తుందంటే, నేను హయాంలో లేనండి, పాత వాళ్ళు ఉండే, నేను మొన్ననే వచ్చిన. ఆయన అన్నది కూడా వాస్తే మొన్నే వచ్చింది ఆయన. మరి ఏంది ఇది అంటే, మేము ఆల్రెడీ కోర్టుకు వెళ్ళినాం, కోర్టులో పిటిషన్ వేయించినాం, కలెక్టర్కి పంపించినాం, హెచ్ఎండిఏకి పంపించినాం, అన్నీ పంపించినా వాడు ఇంకా అమ్ముతూనే ఉన్నాడు. మరి ఎవడి మద్దతుతో అమ్ముతున్నారు? ఇక ఒక లీడర్ అట దీంట్లో 2.5 కోట్ల కారు వేసుకపోయినట. మరి ఎవరో ఆయన పెద్ద మనిషి, 2.5 కోట్ల బెంచ్ కార్ అట. ఇట్లా ఎన్ని లెక్కలు ఉన్నాయి? ఇట్లా ఎవడు తీయాలి ఇవన్నీ? మనం ఇట్లా మాట్లాడతాం కదా, గవర్నమెంట్ వాళ్ళు ఎవడో ఒకటి దీన్ని చూస్తాడు, చూసి కథం వాడిని పిలిపిస్తాడు, నీకు సగం నాకు సగం, కథం అయిపోయింది. మరి మనం మాట్లాడేం లాభం అని అంటే, మనం మాట్లాడాల్సిందే పబ్లిక్లో ఈ అవగాహన కల్పించాల్సిందే. ఎవరూ మాట్లాడకపోతే ఇంకా పెరిగిపోతూనే ఉంటాయి, ఇంకా నడుస్తుంది. అట్లీస్ట్ ప్రజలు అట్లీస్ట్ ఒక ల్యాండ్ కొనేటప్పుడు, ఒక ఫ్లాట్ కొనేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం వీటి మీద ఎంక్వైరీ ఎంతవరకు జరుగుతుంది అన్నది. ఐఏఎస్ ఐపీఎస్ల మీద ఇమీడియట్గా కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. కబ్జా కేసులు బుక్ చేయాలి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినందుకు కేసులు బుక్ చేయాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.